స్విట్జర్లాండ్ కు విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన దంపతుల అదృశ్యం కలకలం రేపుతోంది. వ్యాపారవేత్త పబ్బా చంద్రశేఖర్, ఆయన భార్య స్వప్న జూన్ 22న స్విట్జర్లాండ్ కు వెళ్లారు. జూలై 8 తర్వాత నుంచి కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ కట్ అయింది. దీంతో చంద్రశేఖర్ కుమార్తె శ్రేయ మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. మొదట్లో ఫోన్లో మాట్లాడిన జూలై 8 తర్వాత వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని శ్రేయ తెలిపింది. పోలీసులు వారి ప్రయాణ వివరాలు, ఇమిగ్రేషన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. వాళ్ళు నిజంగానే స్విట్జర్లాండ్కు వెళ్లారా, వెళ్తే ప్రస్తుతం ఎక్కడున్నారు, వెళ్లకపోతే ఎక్కడ తలదాచుకున్నారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. పబ్బా చంద్రశేఖర్ దంపతులు 60 మందికి పైగా వ్యక్తుల నుంచి సుమారు 50 కోట్లు పెట్టుబడుల రూపంలో సేకరించినట్లు ఆరోపణలొచ్చాయి. అధిక లాభాలు వస్తాయని, వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం డబ్బు తీసుకుంటున్నట్లు చెప్పి పెట్టుబడులు సమీకరించినట్లు అలిగేషన్స్ వినిపిస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించారు. బాధితులు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. నిందితుడిని గుర్తించి తమ సొమ్ము తిరిగిప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చీటింగ్ గా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చంద్రశేఖర్, ఆయన భార్య అదృశ్యమయ్యారా లేక ఆర్థిక మోసానికి పాల్పడి విదేశాల్లో తలదాచుకున్నారా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దంపతుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.